అనకాపల్లిలో ఉన్నంత మాత్రాన తక్కువ అండి వాళ్ళేమైనా? ప్రపంచం మొత్తం మీద ఎవరైతే ప్రభు యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటారో వారు ప్రభువు చేత అంగీకరించబడేవారు కాదు. మత్తయి సువార్త 7:21-22 మనం చూడొచ్చు. కనుక మనం కోరుకునేవి అదిగో ఆ హీరోయిన్ చేస్తుంది, ఆ హీరో చేస్తున్నాడు, లేదా ఇగో ఈ వ్యక్తి చేస్తున్నారు, ఈ వ్యక్తి చేస్తున్నారు, ఆ పాస్టర్ చేస్తున్నారు, ఈ పాస్టర్ చేస్తున్నారు, వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, ఆ సంఘం ఎలా ఉంది, ఈ సంఘం ఎలా ఉంది, అలాగుంది, ఎలాగుంది, ఎలాగుంది, అలాగుంది అని చెప్పేసి మనం ఎన్ని కారణాలైనా చెప్పుకునేవండి. అవి గనక లోకముతో స్నేహానికి మనల్ని పురికొల్పేలా ఉంటే, లోకంలో నడవటానికి, లోకాన్ని మనం ఆశించటానికి, లోకాన్ని ఆస్వాదించటానికి మనల్ని గనక పురికొల్పే విధంగా ఉంటే ప్రియులారా, అది దేవునికి శత్రుత్వం అని మనం మర్చిపోకూడదు. కనుక మనం కోరుకునేవి, మనం ఆశించేవి ఎలా ఉండాలి అనగానే మనం మొట్టమొదటిగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రియులారా, అది లోక సంబంధమైనదా? క్లియర్గా చెప్పాలంటే అది దేవునితో శత్రుత్వాన్ని పెంచేదా, దేవుని సన్నిధిలో బలపరిచేదా? దేవుని కృప, కరుణ, వాత్సల్యములు మనం పొందుకునే విధంగా ఉందా? దేవుని యొక్క కోపాన్ని మనం పొందుకునే విధంగా ఉందా? దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రేమని చూపులో, చల్లని చూపులో వెళ్ళా ఉందా? సొదొమ గొమొర్రా మీద ఆయన కురిపించినటువంటి అగ్నిగంధకాలు పొందుకునే విధంగా ఉందా? మీరు ఆలోచించాలి. ఎందుకంటే మనం చూడొచ్చు సొదొమ గొమొర్రాలో ఎలాంటి పాపము నెలకొందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. బాలురు మొదలుకొని ముసలివారి వరకు. ఎంత బాధాకరమైనటువంటి సంగతి. బాలురు, చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకు అంటే ఎంత ఘోరమైనటువంటి పాపంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారో మనం ఆలోచించవచ్చు. అదేవిధంగా నేడు నీ వయసుకు మించినటువంటి ఆలోచనల, నీ శక్తికి మించినటువంటి ఆలోచనల, లోకంలో బ్రతకటానికి, లోకాన్నే ప్రేమించటానికి, లోకాన్నే ఆస్వాదించటానికి దేవుణ్ణి విడిచిపెట్టే విధంగా ఉన్నాయా నీ కోరికలన్నీ? ఒకసారి ఆలోచించండి. కొంతమంది చెల్లెమ్మలు అంటూ ఉంటారు, అతను లేకపోతే నేను బ్రతకలేనన్నా. కొంతమంది తమ్ముళ్ళు అంటుంటారు, ఈమె లేకపోతే నేను బ్రతకలేనన్నా. బాగా ఆలోచించాలి. అది దేవుని చిత్తమైనదా కాదా? దేవుని యొక్క ఆలోచనల్లో బలపరిచేదా, దేవుని యొక్క ఉద్దేశాలకి దూరం చేసేదా? అందుకే మనం కోరుకునేవి, మనం ఆశించేవి ఎలా ఉండాలంటే దేవుని చిత్తమైనటువంటివి అయి ఉండాలి. అది పాయింట్ నెంబర్ 1. మనం కోరుకున్న మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే వాటిలో ఒక్కసారి ఆలోచించండి, అది దేవుని యొక్క చిత్తానికి అనుకూలమైనదా కాదా అనేది మీరు ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకి సమాధానం వాక్యానుసారంగా మీరు చూడగలగాలి. ఇక రెండోది మనం చూసినట్లయితే కనుక ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం, మనం కోరుకున్నవి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే, ఓకే, మనం దేవుని చిత్తానుసారమైనటువంటివి మనం కోరుకున్నాం, అయినప్పటికీ ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఒకవేళ మనం దేవుని చిత్తానుసారమైనటువంటివి కోరుకోలేదనుకోండి, ఫస్ట్ స్టెప్లోనే మీరు ఎలిమినేట్ అయిపోయారు. ఏమండి? ఫస్ట్ స్టెప్లోనే మీరు ఎలిమినేట్ అయిపోయారు. మరి ఓకే, మనం కోరుకున్నవి దేవుని చిత్త ప్రకారమైనవే, దేవుని యొక్క చిత్తానికి అనుకూలమైనవే, అయినప్పటికీ మనం ఎందుకు పొందుకోవట్లేదు అనేది మనం చూద్దాం. చూస్తే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే 2వ వచనం మనం చూద్దాం. ఎందుకు దొరకట్లేదని మనం చూస్తే కనుక 2వ వచనం, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. ఏమండి? మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడుగనందున మీకేమియు దొరకదు. సరే, అంటే ప్రైమరీగా మనం ఆలోచించుకోవాలి, మనం కోరుకునేది దేవుని చిత్త ప్రకారమైనదా కాదా అనేది మనం చూసుకోవాలండి. ఓకే, దేవుని చిత్త ప్రకారమైనదే మనం కోరుకున్నాం, అయితే ఎందుకు దొరకట్లేదంటే దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది, మీరు దేవునిని అడుగనందున. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. మీరు దాన్ని పొందుకోవటం కోసం ఏం చేస్తున్నారంటే నరహత్య చేస్తారు, యుద్ధం చేస్తారు, పోట్లాడతారు. ఎవరితోటి? అమ్మతో పోట్లాడతారు, అమ్మతో యుద్ధం చేస్తారు, డాడీతో యుద్ధం చేస్తారు, డాడీతో పోట్లాడతారు,
తమ్ములతో పోట్లాడతారు, చుట్టుపక్కలతో పోట్లాడతారు, గొడవ పెట్టుకుంటారు, మత్సర పడతారు. అవసరమైతే కోపం హృదయంలో పెంచుకొని హృదయం అంతా కోపంతో నింపుకొని చూడు ఎలా మారిపోతున్నాం మనం ఇంతకీ. అంటే మనకేదైనా కావాలనుకోండి, కొంతమంది అంటూ ఉంటారు, నాకేదైనా కావాలంటే ఎంత దూరమైనా వెళ్తా. ఎక్కడికి వెళ్తా? ఎంత దూరం అంటే ఎక్కడికి వెళ్తారండి? అంటే మన స్వశక్తి మీద, స్వనీతి మీద ఆధారపడి నేను అది పొందుకోవాలి, నేను అది సాధించాలి. దీనికి మళ్ళీ మనం ఏం చేస్తామంటే కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూస్తూ ఉంటామండి. కొన్ని మోటివేషనల్ వీడియోస్ ఎలా ఉంటాయంటే, అదిగో ఒక అమ్మాయికి కాళ్ళు లేదు, ఒక అమ్మాయికి చెయ్యి లేదు, కానీ ఆ అమ్మాయి ఏం చేసి తెలుసా, స్వశక్తి మీద ఆధారపడి పరిగెత్తింది, ఎక్కింది ఎక్కింది ఎక్కింది, అదిగో ఆ కొండ ఎక్కింది. వింటామండి, ఇక మోటివేట్ అయిపోతాం. చైర్స్లో కూర్చున్నటువంటి వాళ్ళు కాస్త ఏం చేస్తారంటే ఇలా ఇలా ఎలా ఎలా లేచి ఎక్కడికి వెళ్ళిపోతారు. మోటివేషనల్ స్పీచెస్లో మోటివేషన్ ఉండొచ్చు, అది ఎంతవరకు ఉంటుంది అంటే మూన్నాళ్ళ ముచ్చట వరకే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? నువ్వు కష్టపడి సంపాదించుకున్నావని ఫీల్ అయినప్పటికీ దేవుని యొక్క చిత్తము లేకపోతే, దేవుని యొక్క సెలవు లేకపోతే మనం తిన్నటువంటి భోజనం ద్వారా మనం ఆనందించలేము. మనం తిన్నటువంటి భోజనం ద్వారానైనా మనం ఆనందించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణి అడగాలి, దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలి, మోకరించాలి, హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించాలి. ప్రభువా తండ్రి, ఇదిగో అనయ్యా, ఇదిగో ఇది నీ చిత్త ప్రకారం అనేది నేను కోరుకున్నానయ్యా తండ్రి, అయినప్పటికీ నీ చిత్తమైతే నాకు అందించు ప్రభు అని దేవుని మీద ఆధారపడాలి. కానీ మన శక్తి మీద మనం ఆధారపడటం ఏంటండి? దేవుని మీద డిపెండ్ అవ్వాలి. నీ దగ్గర ఎంత బలం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా, ఎంత తెలివైన వాడివైనా, బలహీనుడివైనా బలవంతుడివైనా, తెలివి గలవాడివైనా తెలివి లేని వాడివైనా, శక్తివంతుడివైనా శక్తి లేనటువంటి వాడివైనా, కానీ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి మీద మనం ఆధారపడాలి. అది మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించాలి. అసలు చాలామంది అసలు ప్రార్థనే చేయరండి. కొంతమందికి బైబిల్ జ్ఞానం బాగా ఉంటుందండి, కానీ ప్రార్థన విషయంలో జీరో అంతే. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి అసలు ముందుకు రారు. కానీ ఇది దేవుడు ఇష్టమైందే కదా అని అవి సాధించడం కోసం మాత్రం చాలా దూరం పరిగెడతారు. చాలా దూరం, చాలా దూరం. ఎంత దూరం అంటే ఆ నాలెడ్జ్ సంపాదించుకోవడం కోసం చాలా దూరాలు వెళ్తారు. చాలా దేశాలు జర్నీ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. కానీ గుర్తుంచుకోవాలి ప్రియులారా, మనం కోరుకునేవి దేవుని చిత్త ప్రకారమే అయినప్పటికీ మనం ఏం చేయగలగాలంటే ప్రార్థన చేయగలగాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, దేవుని సన్నిధిలో అడగాలి, దేవునితో నీకున్న సమయం అనేది పెరగాలి. ఆ సహవాసం, సహోదరుల సహవాసం ఎంత ఇంపార్టెంటో అంతకంటే సహోదరులతో సహవాసం చేస్తే పాపంలో పడిపోకుండా ఉండడానికి ఒక కారణం. అదే దేవునితో సహవాసం చేస్తే ప్రతి ఒక్కటి దేవుని చిత్త ప్రకారమైనటువంటి ప్రతి ఒక్కటి మనం పొందుకోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. కనుక సహోదరులతో సహవాసం ఇంపార్టెంటే. అందుకే అపోస్తుల కార్యాలయం 2వ అధ్యాయం మనం చూస్తే, వీరు అపోస్తుల బోధ యందును, తర్వాత సహవాసం అందును, తర్వాత రొట్టె విరుచుట యందును, తర్వాత ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. అంటే మనం ప్రార్థన చేయాలి, తెగక ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రతి విషయం గురించి ప్రార్థన చేయాలి. దాని అర్థం మళ్ళీ మొదటి పాయింట్ మీరు మర్చిపోకూడదు. 1వ పాయింట్ చేస్తున్నారు, 2వ పాయింట్ చేయట్లేదు, లేదా 2వ పాయింట్ చేస్తున్నారు, మొదటి పాయింట్ చేయట్లేదు. 2వ పాయింట్ చేస్తాం. కొంతమంది ప్రార్థన గాఢంగా చేస్తారు, అమితంగా చేస్తారు, చాలా ఎక్కువ చేస్తారు, కానీ వాళ్ళు కోరుకునేవి దేవుని చిత్తమైనవా కాదు అనేది మాత్రం గ్రహించరు. ప్రార్థన మాత్రం బాగా చేస్తారు. ఇంకొంతమంది మొదటి దాంట్లో బాగుంటారు, అంటే దేవుని చిత్తమైనవే కోరుకుంటారు, దేవుని చిత్తమైనవి ఆశిస్తారు, కానీ ప్రార్థన మాత్రం చేయరు. సరే, మొదటిది బాగానే ఉంది, మొదటి విషయంలో పర్ఫెక్ట్, దేవుని చిత్త ప్రకారమైనవే కోరుకున్నాం. రెండో దాని విషయంలో కూడా పర్ఫెక్ట్, ప్రార్థన బాగా చేస్తున్నాం.
అయినా ఎందుకు పొందుకోలేకపోతున్నాం అనగానే థర్డ్ రీజన్ మనకు కనబడుతుంది బైబిల్లో. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనం మనం చూద్దామండి. 3వ వచనం మనం చూస్తే మీరు అడగరు. 3వ వచనం చూస్తే ఏమనుంది అందుకే, మీరు అడిగినను ఏమండి, మీరు అడిగినను ఎందుకు అడుగుతున్నారంటే ఇంతకది, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. అంటే అడుగుతున్నాం కానీ ఎందుకు అడుగుతున్నామయ్యా అంటే, రెండోది అంటే మొదటిది మనం ఆలోచించినట్లయితే కనుక దేవుని చిత్తమైనవో కావో చూడట్లేదు. రెండోది ఫస్ట్ దాంట్లో చూసాం, దేవుని చిత్తమైనవే చూసాం. రెండో దాంట్లో మనం చూస్తే ప్రార్థన చేయట్లేదు.